ఉదయకాలపు ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన దినము, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడుతూ వచ్చినారు దేవా. నిన్నటి దినమంతా మాకు సహాయం చేస్తూ వచ్చిన మీ ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా దేవా. గడిచిన దినము మేము ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా దుఃఖకరంగా జీవించామో దయతో మమ్మను క్షమించండి తండ్రి. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పరిశుద్ధపరచండి దేవా. ఈ ఉదయకాల సమయంలో మమ్మను సజీవులనుగా కాపాడి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకిచ్చినందుకు మీకు స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు కొనిపోబడ్డారు. మరి వారికంటే మేము గొప్పవారం కాదు, విశ్వాసులం కాదు, భక్తులం కాదు. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా తండ్రి. మీరెంతో గొప్ప దేవుడు తండ్రి. సృష్టి ఆరంభం నుండి ఉన్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రపంచములను నిర్మించిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాజ్ఞానము చేత సమస్తమును నిర్మించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించు మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆది యందు భూమికి పునాదులు వేసిన వాడవని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుండే దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నా ప్రియ కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని పలికిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ చేతి పనుల మీద మాకు అధికారం ఇచ్చిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. మేమింకను భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా మా కొరకే ప్రాణం పెట్టిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి లేని మా బ్రతుకులను నీతిమంతులుగా మార్చిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చి మా పాపాన్ని, మా దోషాలను, మేము చేసిన అతిక్రమ క్రియలన్నింటినీ క్షమించి మాకు ఆనందం, సంతోషం కలుగజేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పాపాల నిమిత్తం మీరు పాపిగా చేయబడ్డారు, మా నిమిత్తం మీరు రక్తాన్ని కార్చినారు దేవా. మీ ప్రేమకై స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మీరు కార్చిన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించిన మా గొప్ప దేవా మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా రఫా స్వస్థపరచు దేవుడవుగా, యెహోవా ఈరే చూచుకొను దేవుడవుగా, ఎల్షద్దాయి సర్వశక్తిగల దేవుడవుగా మా జీవితంలో మీరున్నందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆశ్చర్యకరుడవు, మహా ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పక్షమున మీరుండి మా విరోధులను ఓడించి మాకు విజయము అనుగ్రహించు మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడుగా ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధైర్యము వహించుటకును, మేలు చేయుటకును మాతో కూడా ఉన్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని సురక్షితంగా నివసింపజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదింపబడుదువు అని చెప్పిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు అని సెలవిచ్చిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చెయ్యవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చెయ్యు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అని చెప్పిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ రాబడి అంతటిలోనూ, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనక నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరముగా చేసెను అన్న వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు అని పలికిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా
దేవా, ఎల్లప్పుడూ మా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మిమ్మల్ని స్తుతించే వారిమిగా, మిమ్మల్ని గణపరిచే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చేయండి అయ్యా. మిమ్మల్ని స్తుతించిన వారిని ఎంతో ఆశీర్వదించే దేవుడవు. అట్టి ఆశీర్వాదములను కూడా మేము పొందుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యంగా మమ్మల్ని ఆత్మీయంగా ఆశీర్వదించండి దేవా. ఆత్మీయ ఆశీర్వాదములను మా కుటుంబై కుమ్మరించండి తండ్రి అయ్యా. మీ యొక్క జ్ఞానం కలిగి ప్రవర్తించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతటి కొరకు మీ పాదాల వద్దకు వస్తుండగా మీరే మాకు సహాయం చేయండి తండ్రి. ఈ దినమున మేము చేయవలసిన పనులలో, మా ప్రయత్నాలలో, మా యొక్క ప్రయాణమంతట్లో కూడా మీ కృపను మాకు తోడుగా ఉంచండి. ప్రతి పరిస్థితిలో చాలిందేవుడుగా ఉంటూ మాకు సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. బిడ్డలందరూ ఈ ఉదయకాల సమయంలో విశ్వాసంతో మీకు మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా. వారి విన్నపాలను మీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మీరు మాకు సహాయం చేయకపోతే మేము ఏమీ పొందుకోలేని వారం తండ్రి. దయచేసి మీరే మా జీవితాలలో అసాధ్యమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎవరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరులను మీరు దీవించండి ప్రవ్వా. బిడ్డల చదువుకు తగ్గ జాబులు పొందుకునే వారిగా సిద్ధపరచండి తండ్రి. వారి ప్రతి ప్రయత్నాన్ని మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు చాలామంది బిడ్డలు ఇంటర్వ్యూ అంటేనే భయపడుతున్నారు ప్రవ్వా. అట్టి బిడ్డల్ని మీరు ధైర్యపరచండి దేవా. అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా, భయపడకుండా చక్కగా జ్ఞానం కలిగి కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ ఇచ్చే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆయా రకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న బిడ్డల ఎడల మీ యొక్క కార్యం జరిగించండి తండ్రి. ప్రవ్వా, రాసే చేతుల్ని బలపరచండి, చక్కటి జ్ఞానం ఇచ్చి నడిపించండి. అలాగే ప్రవ్వా, బిడ్డలు రాసిన పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుకునే వారిగా సిద్ధపరచండి. మంచి ర్యాంక్ వచ్చుటకు సహాయం చేయండి. అలాగే కొంతమంది బిడ్డలు రాసిన పరీక్షలలో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయి బాధపడుతుండగా మీరే వారిని ఓదార్చండి దేవా. ఫెయిల్ అయిన వాటిని మరలా రాసి చక్కగా స్కోరింగ్ వచ్చుటకు, పాస్ అవ్వటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు జ్ఞానం లేని వారిగా ఉంటున్నారు, తెలివి లేని వారిగా ఉంటున్నారు, క్లాస్లో లెసన్స్ని త్వరగా గ్రహించలేని బిడ్డలుగా ఉంటున్నారు. అట్టి వారందరికీ చక్కటి జ్ఞానాన్ని దయచేయండి దేవా. మీరులో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడుగుమో, నేను నీకు ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తానన్నారు. ఎవరిని గద్దింపక ఇస్తానన్నారు. దయచేసి బిడ్డలందరూ కూడా ముఖ్యంగా మీ వద్ద జ్ఞానాన్ని సంపాదించుకునే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు పేరెంట్స్ లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. వారికి ఎవరూ లేరని, ఎలాంటి సంబంధాలు కుదరక బాధపడుచున్నారు, వివాహం జరగక కృంగిపోతున్నారు. వారికి సహాయం చేసే దిక్కు లేరు ప్రవ్వా. వారు ఒంటరి వారైపోతున్నారు. అట్టి బిడ్డల ఎడల మీరే ఉన్నత కార్యాన్ని జరిగించండి. మీరే తల్లిగా తండ్రిగా అయ్యి బిడ్డలను ఆశీర్వదించి వారి జీవితంలో జరగవలసిన కార్యాలన్నీ కూడా జరిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు భర్త విషయమై బాధపడే భార్యను, భార్య విషయమై బాధపడే భర్తని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మీరే వారిద్దరిని మార్చండి తండ్రి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈనాడు ఎవరైతే విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారో వారందరినీ కలపండి ప్రవ్వా. మీ అందు విశ్వాసంలో ఎదిగే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా. ఈనాడు ప్రతి గృహంలో, ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. తండ్రి, రక్షించండి, మారు మనసును దయచేయండి, మీ సన్నిధికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు ఎవరైతే బిడ్డలు బిజినెస్ల కోసం, షాప్స్ కోసం లైసెన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తున్నారో దయచేసి వారి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క లైసెన్స్ సకాలంలో పొందుకొని వారి పనులు స్టార్ట్ చేసుకునే కృపను దయచేయండి. ఆ షాపులను మీరు దీవించండి ప్రవ్వా. బిజినెస్ అంతట్లో కూడా బిడ్డలకు చక్కటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు వారి జీవితాలలో ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉంటున్నాయి, మీరు మాత్రమే తీర్చగలిగే శ్రమలు ఉంటున్నాయి. అలాంటి బిడ్డల ఎడల మీరే కార్యాన్ని జరిగించండి ప్రవ్వా. మీరే వారి సమస్యలను సంపూర్ణంగా తొలగించి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈరోజు ఎవరైతే బిడ్డలు సంతానం కలగాలని, పిల్లలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతున్నారో అట్టి బిడ్డల
ప్రయత్నాలన్నిటినీ మీరే సఫలపరచండి దేవా. మీరే వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి. ప్రతి హాస్పిటల్కి తిరుగుతుండగా, ఆయా రకాల టెస్టులు చేయించుకుంటుండగా మీరే తోడై ఉండండి. మీ సొంత సమయంలో బిడ్డలు చక్కటి గర్భఫలం పొందుకునే వారిగా సిద్ధపరచండి. బిడ్డలు కూడా సంపూర్ణంగా మెడిసిన్స్ మీదనే ఆధారపడకుండా మీపై ఆధారపడే మనసును, ప్రార్థనా జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబంలో బాధ్యతగా లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా వారు ఇష్టానుసారంగా జీవించే భార్యను, భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్చండి, మారుమనసును దయచేయండి నాయన. కుటుంబ సభ్యులతోటి సమాధానంగా ప్రేమ కలిగి జీవించుటకు మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. త్రాగుడికి, చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను, పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వారి మనసును మీరు మార్చండి దేవా. మీరే వారి ఎడల రక్షణ కార్యాన్ని జరిగించండి. ఈరోజు యవ్వనస్తులైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కాలేజెస్కు వెళ్తుండగా, ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. ఈనాడు బిడ్డలు కోరుకున్న కాలేజీలో సీటు వచ్చేలాగున, వారు ఆశించిన కంపెనీలలో జాబు పొందుకునేలాగున మీరే వారి భవిష్యత్తును ఆశీర్వదించండి. వారికి మేలైనది దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు వాహనాలు కావాలని, గృహాలు కట్టుకోవాలని, గృహాలు కొనాలని, ఆయా రకాల వస్తువులు కావాలని ఆశపడుచున్న వారికి మేలైనది, అవసరమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారి ఎడల ఉన్నత కార్యాన్ని జరిగించండి దేవా. ఈనాడు జ్ఞానం కలిగి ఉద్యోగాలు మంచిగా చేసుకునే కృపను బిడ్డలకు దయచేయండి. ఉద్యోగ స్థలంలో ఎలాంటి ఆటంకాలు, సమస్యలు ఎదురుపడకుండా ప్రతిదీ సమాధానకరంగా ఉండుటకు సహాయం చేయండి. తోటి ఉద్యోగుల ద్వారా, మేనేజర్ ద్వారా ఎటువంటి ప్రెజర్స్కి బిడ్డలు గురి కాకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. వారి ప్రయత్నాన్ని, వారి ప్రయాసాన్ని, వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. మీరే మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి స్థలంలో ప్రమోషన్ అయ్యేలాగున, వారు కోరుకున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. స్కూల్స్కి వెళ్తుండగా మీ కాపుదల, భద్రత బిడ్డలపై ఉంచండి. మంచి జ్ఞానం కలిగి నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. వారు స్కూల్లో ఉంటుండగా బిడ్డల్ని దీవించండి. ఇంటికి వస్తుండగా వారి రాకపోకలో మీరే క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి తండ్రి. సంపూర్ణంగా స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తాలతో బిడ్డల్ని తాకమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు కొత్తగా ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. వారి పనులు జ్ఞానం కలిగి చేసుకున్నట్టుకు మీరే సహాయం చేయండి దేవా. ఈనాడు స్థలాలు కొనాలని, అమ్మాలని, ఇల్లు కొనాలని, ఇల్లు కట్టాలని అనేక విధాలుగా ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నిటినీ మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో మీరే తోడై ఉండండి తండ్రి. క్షేమాన్ని దయచేయండి. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని వారి గమ్యాన్ని క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఈనాడు అనేక రకాల సమస్యలతోటి, శ్రమలతోటి, శోధనలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను సంపూర్ణంగా తొలగించండి అయ్యా. ఈనాడు మాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా వాటిని మేము లక్ష్య పెట్టకుండా వాటి విషయమై మేము ప్రార్థించే వారిమిగా సిద్ధపరచండి. మీ యొద్ద నుండి రెట్టింపు పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈనాడు మా జీవితంలో ప్రార్థన జీవితాన్ని దయచేయండి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి దేవా. మీకు ఇష్టానుసారమైన బిడ్డలుగా మేముండటకు, ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ మీకు సాక్షిగా, మీకు నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా. ఇతరులు మమ్మల్ని చూసినప్పుడు వీరు దేవుని బిడ్డలు అని మా గురించి సాక్ష్యం ఇచ్చేలాగున మా జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ దినమున బిడ్డలకు కావలసిన అక్కరలు, కొరతలు సంపూర్ణంగా తీర్చండి. అనుదిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డలు వారి పనులకు వెళ్తుండగా మీరే వారి పనులంతట్లో తోడై ఉండండి. రాకపోకల్లో సహాయం చేయండి. మరలా సకాలంలో సాయంకాలం మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ వారి కుటుంబాలన్నిటిని మీరే ఆశీర్వదించమని, మేలులు, అభివృద్ధి, ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రార్థనలు విన్న దేవా మీకు వందనాలు చెల్లిస్తూ మాకు జవాబిచ్చినందుకు స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.